చారు మంజుదార్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న విప్లవకారుల పుట్టినిల్లు పంచాయతీ కృష్ణమూర్తి సుబ్బారావు ప్రాణిగ్రాహి లాంటి ఎందరో వీరులకు జన్మనిచ్చిన బొడ్డపాడు గ్రామంలో శుక్రవారం మావోయిస్టు అధినేత చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ప్రతాప్ల అంతిమయాత్ర జరిగింది. దేశంలో విప్లవ ఉద్యమానికి ఊపిరిపోసిన బొడ్డపాడు గ్రామంలో విప్లవ సానుభూతి పరులు, బంధుమిత్రుల కమిటీ, విప్లవ రచయితల సంఘం, పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు సంయుక్తంగా మావో నేత చలపతికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన నిర్మల అనే మావోయిస్టు పార్టీ సభ్యురాలిని చలపతి పార్టీలో వివాహం చేసుకున్నారు. ఆమె 10 ఏళ్ల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో నిర్మల కన్ను మూసింది. అదే గ్రామానికి చెందిన నిర్మల కుటుంబీకులు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్ర సరిహద్దుల్లో ఎన్కౌంటర్లో మరణించిన చలపతి దేహాన్ని బొడ్డపాడుకు తరలించారు. ఉద్యమానికి, విప్లవకారులకు పుట్టినిల్లు లాంటి బొడ్డపాడు తమడ గణపతి, పంచాయతీ కృష్ణమూర్తి, పంచాయతీ నిర్మల, సుబ్బారావు ప్రాణగ్రాహి, పాపారావు కాసనపల్లి, సరస్వతి తామాడ, చిన్నబాబు శ్రీకాకుళం నక్సల్బరీ పోరాటంలో అదే గ్రామం నుండి కన్నుమూశారు. తిరిగి పీపుల్స్ వార్లో చేరిన నిర్మల మొన్నటి ఎన్కౌంటర్లో కన్నుమూసిన చలపతిని వివాహమాడారు. ఇలాంటి విప్లవకారులకు జన్మనిచ్చిన పుట్టినిల్లు బొడ్డపాడులో చలపతికి కన్నీటి వీడ్కోలు పలికారు. వందల మంది మిత్రులు పాల్గొన్నారు. చలపతి వీడ్కోలు యాత్ర సందర్భంగా పౌర హక్కుల నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ దండకారణ్యాన్ని కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించడానికి అమిత్ షా, మోడీ కుట్ర పన్ని ఆదివాసీలను అంతం చేస్తున్నారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించి సహజ వనరులను కొల్లగొట్టే కుట్ర జరుగుతుందన్నారు. దీనికోసం అడ్డుగా నిలుస్తున్న మావోయిస్టులను అత్యంత దారుణంగా హతమారుస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో గాలి, నీరు అమ్ముకునే పెట్టుబడిదారీ శక్తులు వచ్చే రోజులు వస్తున్నాయన్నారు. పేదవాడికి న్యాయకత్వం వహించే వారిని మట్టు పెట్టాలన్న ఉద్దేశం ఆపరేషన్ ఖగార్ అన్నారు. చలపతి అంతిమయాత్రలకు ఆంధ్రప్రదేశ్ బంధుమిత్రుల కమిటీ అధ్యక్షురాలు అంజమ్మ, చంద్రశేఖర్, వెంకటేశ్వరరావు, కోదండరావు, శ్రీనివాసులు, మాధవరావు ఇంకా పలువురు హాజరయ్యారు. చలపతి భౌతిక కాయం వద్ద ఎర్ర జెండా కప్పి విప్లవ జయాలతో అంతిమయాత్ర నిర్వహించారు. ఆశయాన్ని కొనసాగిస్తామంటూ నినాదిస్తూ చలపతికి గరియాబంద్ అమరవీరులకు జోహార్లు అంటూ నినాదించారు. లాల్ సలాం అంటూ హాజరైన ప్రతి ఒక్కరూ నివాళి అర్పించారు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడై, అమరుడై, వీరులగన్న వీరమాత వీర శ్రీకాకుళం ఒడిలో బొడ్డపాడు నడి గడ్డ మీద వేలాది మంది ప్రజల విప్లవ నినాదాల మధ్యన ఇవాళ అన్న అంతిమయాత్ర సాగుతా ఉంది. మిత్రులారా, ఇదే బొడ్డపాడులో జలగం వెంగళరావు ఒక మీటింగ్ పెట్టి నక్సలైట్ ఉద్యమం అంతమైందని చెప్పి హైదరాబాద్ లో ప్రకటన చేశారు. 1970 ప్రాంతంలో 50 ఏళ్ల దాటింది. నక్సలైట్ ఉద్యమం వెంగళరావు తరం కాలే, అది అమిత్ షా తరం కాదు. ఈ సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు, దోపిడీ ఉన్నంత వరకు, పీడన ఉన్నంత వరకు విప్లవోద్యమాలను అణచడం, ఆపడం, హత్యలు చేయడం వలన ఇది ఎవరు ఆపేది కాదు, ఆగేది కాదు. చరిత్రలో అసమానతలు ఉన్నంత వరకు ఉద్యమాలు ఉంటాయి. చివరగా ఒక్క మాట, సబ్ ప్రైమ్ సంక్షోభం వచ్చినప్పుడు ప్రపంచంలో పెట్టుబడిదారులందరూ కూడా తిరిగి కార్ల్ మార్క్స్ రాసినటువంటి దాస్ కాపిటల్ దగ్గరికి వస్తే తప్ప ప్రత్యామ్నాయం దొరకలే. ఇది ఎవరి ఇష్టాలతో సంబంధం లేదు. ఇది అమిత్ షా కాదు, మోదీ కాదు, వాళ్ళ అప్పతరం కాదు. ఖచ్చితంగా ఈ వ్యవస్థలో గడ్డి మొలకలై అమరులు మళ్లీ మన ప్రజల మధ్యన చిరస్థాయిగా జీవిస్తారు. వీరులు పోతే వీరులందరూ ఉదయిస్తారు సూర్యులాగానే నినాదంలో మన ముందు, మన ఆశయాల ముందు కామ్రేడ్ సుధాకర్ అన్న ఉంటారని చెప్తూ సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ జోహార్.
మానాల అడవుల్లో మల్లెలు పూసేను మంచి మంచి మల్లెలమ్మా అవి ఎర్రాని మల్లెలమ్మా మంచి మంచి మల్లెలమ్మా అవి ఎర్రని మల్లెలమ్మా ఏడేడు దారుల్లో ఎర్రాని దారుల్లో ఎదిరించి పోరాడిరమ్మా నీలమ్మ ఉడిలోనే రాలిరమ్మా మానాల అడవుల్లో మల్లెలు పూసేను మంచి మంచి మల్లెలమ్మా అవి ఎర్రని మల్లెలమ్మా ఇందూరులోనే చిందింది నెత్తూరు ఎండిన ఆకులాడివమ్మ సాక్షిగా ఎర్రని నెత్తూరు ముద్దల మీద మాలేటి ఈగల రెక్కల సాక్షిగా ఏ ఊరి బిడ్డలో ఏ తల్లి కొడుకులో ఎక్కడి నుండొచ్చినారో వారు మానాలకెందుకొచ్చారో మానాల అడవుల్లో మల్లెలు పూసెను మంచి మంచి మల్లెలమ్మా అవి ఎర్రని మల్లెలమ్మా మంచి మంచి మల్లెలమ్మా అవి ఎర్రని మల్లెలమ్మా ఏడేడ తిరిగిరో కునుకేడ తీసిరో అద్దుమరా తిరి అడవిదారులో ఏ గూడెమెల్లిరో ఏ తండ చేరిరో నడుమంత నొయ్యంగా కాళ్ళన్నీ గుంజంగా ఏ చెల్లె చల్లని నీళ్ళిచ్చినాదో ఏ అక్క బుక్కెడు కటుకేసినాదో మానాల అడవుల్లో మల్లెలు పూసెను మంచి మంచి మల్లెలమ్మా అవి ఎర్రని వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.